నా ప్రియమైన పిల్లల్లారా, నేను మీ అమ్మ దుర్గామాతను. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఈ కథ మీ మనసును ఆలోచింపచేస్తుంది. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చదువులో మంచివాడే, కానీ ఒక అలవాటు ఉండేది. అది అబద్ధం చెప్పడం. ఒకరోజు అర్జున్ హోంవర్క్ చేయలేదు. టీచర్ అడిగితే అతను చెప్పాడు, టీచర్, నిన్న నాకు జ్వరం వచ్చింది, అందుకే హోంవర్క్ చేయలేదు అని. టీచర్ నవ్వింది. అర్జున్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకో రోజు అర్జున్ పుస్తకం తెచ్చుకోలేదు. టీచర్ అడిగితే అమ్మ పుస్తకాన్ని బ్యాగ్లో పెట్టడం మర్చిపోయిందని అర్జున్ మళ్ళీ అబద్ధమే చెప్పాడు. అలా రోజులు గడిచాయి. అబద్ధం చెప్పడం అతనికి సులభమైపోయింది. ఒకరోజు నిజంగా అర్జున్కి బాగా జ్వరం వచ్చింది. అమ్మ భయపడింది. స్కూల్కి ఫోన్ చేసింది. టీచర్ వినగానే అన్నది, అర్జున్ జ్వరమని మళ్ళీ అబద్ధమే చెప్తున్నాడేమో అనుకుంది. ఎవ్వరూ నమ్మలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడంలో ఆలస్యమయ్యింది. అర్జున్ చాలా బాధపడ్డాడు. అప్పుడు అతని మనసులో ఒక మాట మోగింది, నేను ముందు అబద్ధాలు చెప్పకపోయి ఉంటే ఈరోజు అందరూ నన్ను నమ్మేవారు కదా. కాబట్టి పిల్లలు, అబద్ధం ఒక చిన్న మాటలా అనిపించవచ్చు, కానీ అది నమ్మకాన్ని నెమ్మదిగా చంపేస్తుంది. ఒక్కసారి నమ్మకం పోతే నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నిజం చెప్పడం కొంచెం కష్టం కావచ్చు, కానీ అది మీ జీవితాన్ని సురక్షితంగా ఉంచుతుంది. కాబట్టి నా ప్రియమైన పిల్లల్లారా, ఎప్పుడూ నిజం మాట్లాడే అలవాటు చేసుకోండి. నా ఆశీస్సులు మీతో ఎప్పుడూ ఉంటాయి.